సో, అయితే ఇవాళ మనం అర్మేనియా సిటీ టూర్‌కయితే వెళ్తున్నామండి. అక్కడ క్రిస్మస్ పార్క్స్ ఉంటాయి. మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా ఫుడ్స్ రెస్టారెంట్స్ నేను తిరిగాను గానీ, ఫుడ్ అయితే నాకు అంతగా నచ్చలేదండి. అంటే వీళ్ళ కంట్రీకి తగ్గట్టుగా ఉంది ఫుడ్డు. స్పైస్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. చికెన్ కూడా టేస్ట్ వేరేగా ఉంది. బట్ వాటెవర్ ఏ దేశానికి ఆ ఫుడ్‌లు చాలా రుచిగా అమోఘంగా ఉండొచ్చు గానీ, నేనైతే ఫుడ్‌లో అయితే ఫుల్‌గా సాటిస్ఫై కాలేదండి. అందుకే ఇవాళ మనకి మూడో రోజున సిటీ టూర్ ఉంది. ఆ సిటీ టూర్‌లో మనం సిటీలో ఉన్న మాల్స్ ఎలా ఉన్నాయి? ఆ సిటీలో రోడ్సు, స్ట్రీట్సు, షాపింగ్ మాల్స్ ఎలాగున్నాయి. అలాగే మనకు కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయంట. ఆ ఇండియన్ రెస్టారెంట్స్‌కెళ్ళి మంచి బిర్యానీ తినాలనుంది. పైగా చలికాలం. వేడి వేడిగా మంచి మసాలాతో బిర్యానీ తింటే ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క మజా వేరేగా ఉంటుంది. పంజాబీ డాబా కూడా ఉందని విన్నాను. సో, కాబట్టి ఇవాళ సిటీ టూర్‌కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆ సిటీలో ఉన్న అందాల్ని, ఆనందాల్ని, అలాగే అక్కడున్న ఆహారాల్ని మొత్తం అన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తానండి. మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి. ఆనందించి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్స్ నందు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అర్మేనియా.